ఈ భూమి మీద పరిశుద్ధమైనది ఏది అని చూస్తే పరిశుద్ధమైనది ఏదీ లేదు. పరిశీలన చేస్తే నీరు అపవిత్రం అవుతుంది, నేల అపవిత్రం అయిపోతుంది, అలాగే గాలి కూడా కలుషితం అయిపోతుంది, మనిషి యొక్క శరీరం కూడా అపవిత్రతలోకి వెళ్ళిపోతుంది. ఆ అపవిత్రతను బట్టే మనుషులు అనేక రకాలైన బలహీనతల చేత, అనారోగ్య పరిస్థితుల చేత కొట్టబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనకు అనుగ్రహించబడినది పరిశుద్ధమైనది ఒకటి. అదేంటంటే ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. అలాగే పాపం నుంచి విడిపించబడటానికి, దేవుని రాజ్యమును సంపాదించుకోవడానికి, లోకం నుంచి తప్పించుకోవడానికి, లోక స్నేహం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఇవ్వబడింది ఒకటే పరిశుద్ధమైనది. అదేంటంటే ఆయన యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అనేది చాలా రకాలుగా ఉన్నాయి. 10 ఆజ్ఞలు తెలుసు మనకి. 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రులు సన్మానించాలి, నీ దేవుడే యెహోవా తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదు, విశ్రాంతి దినములు పరిశుద్ధముగా ఆచరించాలి, విగ్రహమును కానీ ఏ ప్రతిమా స్వరూపమును కానీ మీరు సాగిలపడకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, విచ్చరింపకూడదు, నీ పొరుగు అనేది ఇది కూడా నువ్వు ఆశించకూడదు. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా పరిశుద్ధమైనవి.